నమస్తే A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. చేనేత జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ శ్రీ సత్యసాయి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్, అధికారులు, జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి ఆమె హాజరయ్యారు. జిల్లా స్థాయి అభివృద్ధి సమీక్షా సమావేశం, కమిటీ సమావేశ కార్యక్రమంలో పాల్గొని జిల్లా సమగ్ర అభివృద్ధి, జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం అక్కడ నుండి ఆమె హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, జిల్లా కలెక్టర్ చేతన్, జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ, జిల్లా స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు, పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం బూదిలి పంచాయతీ పాపిరెడ్డిపల్లిలో శ్రీ కాల భైరేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి ఆమె పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం ఒడిగేపల్లి పంచాయతీ బోయలపల్లి గ్రామం తెలుగుదేశం పార్టీ కార్యకర్త రవీంద్రుడు కుమారుడు నామకరణానికి ఆమె ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అనంతరం అక్కడ నుండి ఆమె పెనుగొండ నియోజకవర్గం కేంద్రంలో నిరుపేదలకు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ద్వారా పెనుగొండలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 551వ రోజు అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడ నుండి ఆమె అనంతపురం పట్టణం నందు ధన్వంతరి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు, సింగనమల శాసనసభ్యులు బండారు శ్రావణి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ నుండి ఆమె పెనుగొండ మండలం పెనుగొండ నుండి కుంభకర్ణ విగ్రహం వరకు వేస్తున్న బీటీ రోడ్డు పనులను ఆమె పరిశీలించారు. గుట్టూరు నుండి మరోవంక కుంటపల్లి వరకు, పెనుగొండ నుండి కుంభకర్ణ విగ్రహం వరకు బీటీ రోడ్డు కోసం 18 కోట్లు మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ఆమె తెలియజేశారు.